ఈనాటి కాలంలో బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ ఈ సొంత వాళ్ళైనా సరే, భార్యాభర్తలైనా సరే, ఎవరైనా సరే అసలు రిలేషన్స్ అంటే ఏమిటో కూడా విలువలు లేకుండా పోతున్న గడ్డు కాలంలాగా కనబడుతుందండి మనకి ఈనాటి కాలం. చూస్తున్నాం కదా, ప్రపంచంలో విలువలు అనేవి లేవు. అంటే వాల్యూస్ అంటాం మనం, వాల్యూస్ లేవు. స్వార్థం తప్ప, ఎవరెట్లా పోతే మాకెందుకులే అనే భావనే తప్ప తనామనా లేదు, మంచి చెడు లేదు, నీతి నిజాయితీ లేవు, ఉచ్చ నీచాలు లేవు. అసలు స్వార్థం అనేది తప్ప వేరే ఏం కనపడట్లేదండి ఇవాళ. చూస్తున్నాం కదా మనం ప్రపంచంలో. ప్రపంచమే కాదండి, మన ఇంటి ముందు, మన ఇంటి పక్కన, మన ఇంట్లో ఎక్కడ చూసినా ఇదే ధోరణి, ప్రపంచ ధోరణే ఇలా ఉంది. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నా అనుమానం కలుగుతోందండి. అసలు చాలా ఆశ్చర్యంగా, దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకని మరి ఇలా దిగజారిపోయిందో పరిస్థితి, వ్యవస్థ తెలియదు. అసలు వాల్యూస్ లేవు, బంధం, అనుబంధం అనేది లేదు, ఒక రిలేషన్ లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక స్వచ్ఛత లేదు. అనుక్షణం స్వార్థము, దురాలోచన, క్రిమినల్ ఆలోచనలు, అవతల వాడిని ఏ విధంగా పతనం చేయాలి, అవతల వాడిని ఏ విధంగా సర్వనాశనం చేయాలి అనే ఆలోచనే తప్ప ఒక విలువ, ఒక వాల్యూ, ఒక అర్థం ఒక వాల్యూస్ ఏమీ లేవండి. నేను చూస్తున్నాను కదా, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే స్వార్థం కోసం అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు. అంటే తన స్వార్థం కోసం అవతలవాడు ఏమైపోయినా కూడా వీళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ పని అవ్వాలి, లేకపోతే వాళ్ళ ఈగో ప్రాబ్లం చల్లారాలి. కొత్తగా ఈగో అనేది ఒకటి బయలుదేరిందండి ప్రపంచంలో. ఈగో అంటే ఏమిటి? అహంకారం, ఒళ్ళు పొగరంటామే అది. అది మొత్తం సమాజాన్ని మొత్తం తినేస్తుంది. ఆధిపత్యం, ఒళ్ళు పొగరంటాం కదా. ఈ ఆధిపత్య పోరు కోసము దేశాలే కొట్టుకుసొస్తున్నాయి. దేశాలు ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ప్రపంచంలో ఎన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి ఈ ఆధిపత్య పోరు వల్ల. నేనే గొప్పవాడిని, నువ్వు నాకు సలాం కొట్టు, నా కాళ్ళ కింద ఉండు, అనకపోతే నిన్ను సర్వనాశనం చేస్తాను. అది ప్రపంచమే కాదండి, ఇంటి దగ్గర నుంచి కూడా మొదలైంది. అది ఇంట్లో కూడా, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి ధోరణి పెరిగిపోయింది. ఈ విధమైన ధోరణి, నా ప్రకారం జరగాలి, లేకపోతే నీ అంతు చూస్తా, నీ పని పడతా, నేను సర్వనాశనం చేస్తా, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు, నాకు నా స్వార్థము, నా ఈగో ముఖ్యం అనేటువంటి దారుణమైన స్థితిలో మనం ఇవాళ ఉన్నామంటే చాలా బాధాకరం అండి. ఇది నేటి సమాజానికి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. సత్సంబంధాలు, మంచి వాల్యూసు, రిలేషన్స్, బంధుత్వం, లేకపోతే ఒక ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా ఉంటేనే భవిష్యత్తు తరాలకి మంచిని అందించగలుగుతాం.